Let's take it slow. Where you go, I go too. And if you hit the bar. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ రోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగే లేచేసాను. అండ్ నైటే నేను ఇవి నానబెట్టుకున్నాను కదా, మినప్పప్పు అండ్ శనగలు. అండ్ ఇది వచ్చేసి దోసపిండి ఎంత మంచిగా పులిసిందో చూడండి. అసలు చాలా బాగా ఫర్మెంట్ అయింది. అండ్ ఇంకొంచెం సేపు పెట్టుంటే కింద పడిపోయింది అనమాట. అంత మంచిగా ఫర్మెంట్ అయింది. గ్రైండర్లో వేస్తే చాలా బాగా వస్తుంది ఈ మధ్యన పిండి అయితే. అంతకుముందు మిక్సీలో వేసేదాన్ని, బట్ ఇప్పుడైతే గ్రైండరే యూజ్ చేస్తున్నాను. సో ఇంకా పొద్దునే లేచేసాను. అండ్ ఎర్లీ మార్నింగే వెళ్ళేసి నేను పూలు కూడా తెచ్చుకున్నాను మా హస్బెండ్తో వెళ్ళి. ఇంకా తనేమంటే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా ఈరోజు నేను పిల్లల్ని స్కూల్కి పంపించలేదు, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కదా, నాతో పాటు హాసిని ఉంటే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ తనకి కూడా ఇలాంటి ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా స్కూల్కి వెళ్ళిపోతే మధ్యాహ్నంకి వస్తుంది. అండ్ ఈవినింగ్ ఎందుకో నాకు పండగ చేసుకోవాలంటే అంతగా అనిపించదు. ఏమైనా కూడా మార్నింగే చేసుకుంటే అది చాలా బాగుంటుంది అనమాట. సో నాకు అలాగే అలవాటు. సాయంత్రం పూట చాలా తక్కువ అంటే ఇలాంటి పండుగ చేసుకోవడము. సో ఇంకా బిట్టుకి ఏమంటే ఆ రోజు కొంచెం ఒళ్ళు వేడిగా ఉండింది. ఇంకా అందుకే తను కూడా పంపించలేదు. ఫీవర్ వచ్చేలాగా ఉండింది. అనుకున్నట్టే ఆ రోజు సాయంత్రంకి చాలా ఫీవర్ వచ్చేసింది మధ్యాహ్నం నుంచి. సో ఇంకా వాడు కూడా వెళ్ళలేదనమాట స్కూల్కి. నా మెయిడ్ ఏదో అడుగుతూ ఉంది, ఇంక తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తనకేమంటే ఒడియా అనమాట. హిందీ కొంచెం లైట్గా అర్థమవుతుంది అండ్ కొంచెం మనతో మాట్లాడగలుగుతుంది. సో కొన్ని అర్థం కావన్నమాట, అందుకే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. పూలు కోసం వెళ్ళినప్పుడు మామిడాకులు కూడా ఉన్నాయి అక్కడ, ఇంకా అవి కూడా తెచ్చుకున్నాను. అండ్ అలాగే తామర పూలు అండ్ ఇంకా చాలా రకాల పూలు కూడా తెచ్చుకున్నాను. సో మామిడాకులు అయితే బయట గుమ్మానికి తోరణంలా కట్టేశాను. అండ్ అలాగే పూజ గదికి కూడా మామిడాకులు తోరణం కట్టేశాను. అండ్ ఇంకా ఇప్పుడు నైవేద్యాలు చేస్తున్నాను అనమాట. పులిహోర కోసము రైస్లో కొంచెం ఆయిల్ సాల్ట్ వేసి ఉడికించేసుకున్నాను, కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇంకా చల్లారడానికి పక్కన పెట్టేశాను. అండ్ గుగ్గుళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా ఉడికించేసుకున్నాను. ఇంకా అందులో వాటర్ తీసేసి దాంట్లో తిరగమాత వేసుకోవాలి. సో అన్నీ ఒకసారి పక్కన పెట్టేసుకున్నామంటే వేటికి తిరగమాత కావాలి అన్నిటికీ ఒకటేసారి వేసేసుకోవచ్చు. దానికంటే ముందే నేను పప్పు ఉంటుంది కదా, మినప్పప్పు, అది నానబెట్టేసుకున్నాను. అది గ్రైండర్లో వేసేసి వడల కోసం పిండిలాగా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. కొంచెం బాగుంటుంది కదా వడలు వేసుకునే టైంకి అని. అంటే టైం పడుతుంది నాకు ఇవన్నీ చేసుకునే దానికి, అది పాడైపోకుండా ఈ నైవేద్యాలన్నీ అయ్యేలోపు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా లాస్ట్లో వడలు వేస్తాను. అండ్ శనగలు ఉడికించేసుకున్నాను, కుక్కర్లో పెట్టేశాను. ఇంకా అవి కూడా ఉడికిపోయాయి. కరెక్ట్గా ఉడికాయా లేదా అని చూశాను. మధ్యలో ఒకటి రెండు ఎందుకు కొంచెం గట్టిగా ఉన్నాయి, అందుకే డౌట్ వచ్చింది. బట్ మిగతావన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా అందులో వాటర్ తీసి తిరగమాత వేసేసాను. తర్వాత నిమ్మకాయ పులిహోర కోసం నిమ్మకాయలు అయితే జ్యూస్ చేసేస్తున్నాను. యాక్చువల్గా చింతపండు పులిహోర చేద్దాం అనుకున్నాను. చాలా రోజులు అయిపోయింది చింతపండు పులిహోర చేసి కూడా. నాకు పులిహోరలో నిమ్మకాయ కంటే కూడా చింతపండు పులిహోర చాలా ఇష్టం అనమాట. బట్ ఇంకా హాస్నికి ఏమంటే ఇది ఇష్టము. ఇంకా ఆ రోజు చేద్దాము అంటే హాస్ని ఏమంటే నిమ్మకాయ పులిహోరే చేయి మమ్మీ, నాకు అది తినాలని ఉంది అని చెప్పింది. ఇంకా అందుకని అదే చేస్తున్నాను. అండ్ ఈ నిమ్మకాయలు చూసారా ఎంత పెద్దవిగా ఉన్నాయో అసలు. ఇక్కడ రిలయన్స్ ఉంటుంది కదా, అక్కడ నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఒక పెద్ద నిమ్మకాయలు రెండు తీస్తేనే చాలా జ్యూస్ వచ్చింది. అండ్ ఇంకా ఒకవేళ సరిపోవేమో అనుకొని పక్కన నార్మల్ నిమ్మకాయలు ఉంటాయి కదా, అవి కూడా తెచ్చేసుకున్నాను. సో కొంచెం రైస్ ఎక్కువే ఉంది కాబట్టి నిమ్మకాయ రసం కూడా ఎక్కువ పడుతుంది. అందుకే ఇంకా ఈ రెండు జ్యూస్ చేసుకున్నాను. ఇదైతే ఆ నిమ్మకాయ జ్యూస్ చేసేది ఉంటుంది కదా, లెమన్ స్క్వీజర్, దాంట్లో అయితే పట్టలేదనమాట. అందుకని చేత్తోనే పిండుకున్నాను. నాకు అవి పిండుతుంటే నిమ్మకాయలు పిండుతున్నట్లేదు, గజ నిమ్మకాయలు పిండుతున్నట్టు అనిపిస్తూ ఉండింది అనమాట, అంత పెద్దగా ఉన్నాయి. అండ్ ఇంకా నార్మల్ నిమ్మకాయలు ఉన్నాయి కదా, సో వాటిని కూడా ఒక 2-3 తీసుకొని ఇలా జ్యూస్ చేసేసుకున్నాను అనమాట. కరెక్ట్గా సరిపోయింది నేను తీసుకున్న రైస్కి అయితే ఈ జ్యూస్. నిమ్మకాయల్ని ఇలా రెండుగా కట్ చేసుకుంటాం కదా, ఫస్ట్ ఒక హాఫ్ పెట్టి పిండాలి, దాని తర్వాత ఇంకొకటి పిండాలన్నమాట. ఆ తర్వాత రెండు కలిపి పిండామంటే దాంట్లో కొంచెం కూడా జ్యూస్ వేస్ట్ అవ్వకుండా మొత్తం జ్యూస్ అంతా వచ్చేస్తుంది అనమాట. కొన్నిసార్లు ఏమంటే కొంచెం మిగిలిపోతూ ఉంటుంది కదా నిమ్మ చెక్కలు, అలా కాకుండా ఇలా చేసుకుంటే మొత్తం జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది, మీకు యూజ్ అవుతుంది అని చెప్పి ఈ ట్రిక్ అయితే చెప్పాను. అంటే ఇంకా నాకు వంట చేసుకునేటప్పుడు ఏమంటే తుడుచుకుంటూనే ఉంటాను కౌంటర్ టాప్ అయితే. నాకు కొంచెం అలా నీళ్ళు పడినా లేకపోతే చెత్తగా ఉన్నా అస్సలు నచ్చదనమాట. ఇంకా వంట చేసినంతసేపు నేను ఒక 2-3 సార్లు అయితే మొత్తం కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటాను. మీలో ఎంతమంది నాలా చేస్తారో కింద కామెంట్ చేసేయండి. అండ్ ఒక పక్క నేను నైవేద్యాలు చేస్తూ ఉంటే హాస్ని పాప ఇక్కడ దేవుడి రూమ్లో మంచిగా
ఫ్లవర్స్ తోటి రెడీ చేసేస్తుంది, డెకరేట్ చేస్తుంది అమ్మవారిని. అండ్ ఇంకా దేవుడి పటాలకు కూడా పూలు పెట్టేసింది. తామర పూలు తెచ్చానని చెప్పాను కదా, 2 రకాలు తీసుకొని వచ్చాను. కొన్ని ముద్దవి, కొన్ని కలువ పూల్లాగా ఉంటాయి కదా, సో అవన్నీ తీసుకొని వచ్చాం. బట్ ఎందుకో తెలియదు ఈరోజు తామర పూలు పెట్టి పూజ చేసే లోపలే వాడిపోయినాయి. మేబీ నేను వాటర్ చల్లడం మర్చిపోయాను అనుకుంటాను. మామూలుగా అయితే పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం వరకు కొంచెం ఫ్రెష్గా ఉండేది, బట్ ఆ రోజు కొంచెం త్వరగా వాడిపోయాయి. సో ఇంకా హాస్ని పాప అయితే నాకు ఇలాంటి విషయంలో చాలా హెల్ప్ చేస్తుంది. మామూలుగా నేను తనకి ఏ పనులు చెప్పను అనమాట. ఇంకా తన స్కూల్కి వెళ్ళి రావడం, ఇంకా వచ్చిన తర్వాత చదువుకోవడము, అదే సరిపోతుంది టైం అంతా. ఇంకా ఇలాంటి పండుగలప్పుడు మాత్రం నేను హెల్ప్ తీసుకుంటాను. అండ్ హాస్నికి కూడా చాలా ఇష్టం ఇలాంటి పండుగలకి దేవుని డెకరేట్ చేయడం కానీ, పూజలో హెల్ప్ చేయడం, ఇలాంటివన్నీ కూడా హాస్నికి చాలా ఇష్టము, ఇంట్రెస్ట్. అండ్ నాకు కూడా హెల్ప్గా ఉంటుంది కదా, అది కూడా ఇష్టం అనమాట నాకు హెల్ప్ చేయడం కూడా. సో అందుకే ఇంకా పండుగలప్పుడు మాత్రం తన హెల్ప్ అయితే తీసుకుంటాను. అండ్ హాస్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది అవన్నీ చేస్తూ. తర్వాత ఇంకా మళ్ళీ నైవేద్యాల దగ్గరకు వచ్చేసాను. ఇలాంటి ఫ్రైయింగ్ ప్యాన్స్ ఉంటాయి కదా, ఫ్రై ప్యాన్స్, అందులో తిరగమాత వేస్తే ఓ మై గాడ్ స్టవ్ అంతా ఎలా అయిపోతుందో చూడండి. అసలు నాకు భలే విసుగు, అందుకే నేను కడాయిలో వేసుకుంటాను. బట్ ఎందుకో ఇంకా ఆ రోజు అన్నీ ఫుల్ అయిపోయినాయి అనమాట, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చేసేసాను. అందుకని అలా ఫ్రై ప్యాన్లో చేద్దాంలే, కొంచెం స్టైల్గా కూడా ఉంటుంది అని చెప్పి అది పెట్టాను. ఇంకా మొత్తం స్టవ్ అంతా ఆయిల్ పడిపోయింది. ఇంకా అది మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. చెప్పా కదా నేను వంట చేస్తూ చాలాసార్లు క్లీన్ చేసేస్తూ ఉంటాను అనమాట, కౌంటర్ టాప్ అయినా స్టవ్ అయినా కూడా. సో ఇంకా పులిహోరకి అయితే అది రెడీ అయిపోయింది. పేస్ట్ అయితే అంటే నిమ్మరసం మిక్చర్ ఉంటుంది కదా, అది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి తర్వాత నిమ్మరసం అందులో వేసేసి మనం పక్కన పెట్టేసామంటే ఆ మిరపకాయలు అవన్నీ ఉంటాయి కదా, అందులోకి పులుపు చాలా బాగా పడుతుంది. అంటే రైస్లో డైరెక్ట్గా నిమ్మరసం వేసేదానికంటే కూడా ఇందులోనే తిరగమాతలోనే నిమ్మరసం వేసుకొని చూడండి, చాలా బాగా వస్తుంది పులిహోర అయితే. అండ్ ఇంకా అది పక్కన పెట్టేసాను చల్లారడానికి. తర్వాత మిక్స్ చేయాలి రైస్లో వేసి. అండ్ ఇంక ఇప్పుడు నేను సేమియా పాయసం అండ్ కేసరి చేస్తున్నాను. పాలు కూడా పెట్టేసుకున్నాను బాయిల్ అవ్వడానికి. సో కేసరి రెడీ అయిపోయింది. అండ్ అలాగే అన్ని నైవేద్యాలు రెడీ అయిపోయి ఆల్మోస్ట్ ఇంకా వడలు వేయాలి. పాయసం కూడా రెడీ అయిపోయింది. అండ్ శనగలు అండ్ ఇది నిమ్మకాయ పులిహోర కలపాలన్నమాట. సో ఇంకా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నాను కదా మినపప్పు పిండి, ఇంకా తీసుకొని వచ్చేసాను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఇది ఉంటుంది కదా బేకింగ్ సోడా, అది వేసాను. ఆ రోజు నేను చేసిన తప్పదే. మామూలుగా నేను మిక్సీలో వేస్తే బేకింగ్ సోడా వేసేదాన్ని, బట్ ఆ రోజు గ్రైండర్లో వేసాను పిండి. చాలా సాఫ్ట్గా అండ్ చాలా లైట్గా వచ్చింది. అయినా కొంచెం క్రిస్పీగా వస్తాయో రావో అని చెప్పి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసాను అంతే బేకింగ్ సోడా. కొంచెం ఇదేమంటారు ఆయిల్ లాగేసినట్టు అనిపించింది అనమాట. అదే అనుకున్నాను నెక్స్ట్ టైం చాలా తక్కువ వేయాలి, లేకపోతే అసలు వేయకూడదు అని గ్రైండర్లో వేసినప్పుడు. అండ్ ఇంకా ఇలా అమ్మవారి కోసం అయితే ఇలా ఆనియన్స్ అవన్నీ ఏం వేయకుండా ఒక వాయ వేసేసుకున్నాను నైవేద్యం కోసం. అండ్ మిగిలిన పిండిలో ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కలిపేసి మళ్ళీ మిక్స్ చేసేసుకుని అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను, తర్వాత మనకి పనికి వస్తుంది కదా అని. హలో, సో ఈరోజైతే ఈ శారీ కట్టుకున్నాను, కొత్త శారీ అనమాట ఇది కూడా. నేను యాక్చువల్గా శ్రావణ మాసం కోసం తీసుకున్న శారీస్ అన్నీ ఒక వీడియో చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. వీలైతే చేస్తాను ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ. సో ఇలా రెడీ అయ్యానమాట. జుమ్కాస్ పెట్టుకున్నాను అండ్ ఈ సెట్ పెట్టుకున్నా అండ్ బ్యాంగిల్స్. అండ్ ఫుల్ శారీ ఎలా ఉందని మీకు చూపిస్తాను ఆగండి. సో శారీ అయితే ఇది, ఇంకా ఇది రష్యన్ క్రేప్ శారీ అనమాట. ఇది కూడా నేను మన దగ్గర తీసుకునిందే, చెప్పా కదా నేను మోడల్కి ఒక శారీ తీసుకుంటాను అనమాట. ఇప్పుడు సో టైం అయితే చాలా లేట్ అయిపోయింది, ఇంకా వెళ్ళి పూజ స్టార్ట్ చేసేద్దాము. సో శారీ అయితే ఇది. అండ్ హాస్ని ఒక డ్రెస్ కూడా చూపిస్తాను నాకండి. సో హాస్ని డ్రెస్ అయితే ఇది. నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చింది, అసలు ఎంత బాగుందో చూడండి ఒకసారి. యా, బ్యాంగిల్స్ భలే ఉన్నాయి పాప, పెద్ద మనిషి. సో అది. అండ్ నేను అమ్మవారి దగ్గర శారీ పెట్టేది కూడా ఎల్లో కలర్ శారీ పెట్టినాను, చూపిస్తా. ఎల్లో గ్రీన్, యా. సో ఇంకా ప్రసాదాలన్నీ అయితే ఇలా పెడదాం అనుకుంటున్నాను. వెండి పళ్ళెంలో వెండి బౌల్స్ అనమాట. చాలా రోజులు అయిపోయింది వెండి సామాన్లన్నీ దేవుడికి పూజకు వాడి. ముంబైలో వాడింది, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏది యూజ్ చేయలేదు, ఇప్పుడు అన్ని బయటకు తీసామన్నమాట. సో పెట్టేద్దాము ప్రసాదాలన్నీ. సో పులిహోర నేను కలిపినప్పుడు చూపించలేదు కదా, ఇది పులిహోర చాలా బాగా వచ్చింది. చింతపండు పులిహోర చేద్దామంటే హాస్ని నిమ్మకాయ కావాలని అడిగింది. అండ్ వడలు కూడా చాలా బాగా వచ్చాయి, సాఫ్ట్గా క్రిస్పీగా ఉన్నాయి. అండ్ పాయసం
నేను డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి పాయసం కంటే. ఎందుకు వేసామమ్మా? బాగుంటుందని వేసామమ్మా. దాని తర్వాత శనగలు, గుగ్గుళ్ళు, స్టైల్గా చిల్లీ పెట్టమన్నా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈరోజు స్పెషల్ అనమాట. నేను ఫస్ట్ టైం చేసా లైఫ్లో. మమ్మీ కేసరి లేదండి, ఎల్లో కలర్ వేయలేదు అమ్ములు. కలర్ లేదు నా దగ్గర. కలర్ ఉంటే కలర్ వేస్తే వస్తుంది. ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ వేసుకుంటారు. నా మైండ్ సెట్ అయిపోయింది గైస్, కేసరి ఎల్లో కలర్ లోనే ఆడుతుంది. నాకు కూడా, బట్ ఇంకా కలర్ లేదు, ఏం చేస్తాం, అప్పటికప్పుడు అనుకున్నా కదా. ఓకే ఫైన్, ఇట్స్ నాట్ ఆర్టిఫిషియల్. కేసరి మా ఆయనకి చాలా ఇష్టం కేసరి అంటే, బట్ ఎప్పుడు చేయలే, ఇదే ఫస్ట్ టైం. ఈ రవ్వ మరీ సన్నగా ఉంది. అతుక్కుంటుందా? ఓకే, సో ఇవి ఈరోజు నేను చేసిన ప్రసాదాలు. అయితే ఇంకా పూజ చేసేద్దాం పదండి. నాకు మీరంతా ఒక విషయం చెప్పండి. మామూలుగా ఇలా శ్రావణ శుక్రవారాలప్పుడు పూజ చేసేటప్పుడు పసుపు ఎప్పుడు పూసుకోవాలి? అంటే స్నానం చేసిన వెంటనే పూసుకొని ఇవన్నీ చేసుకోవాలా, లేకపోతే పూజ చేసుకునే ముందు పూసుకోవాలి అనేది నాకు అంత ఐడియా లేదనమాట. నాకు కింద కామెంట్ చేసేయండి ఏది కరెక్ట్, ఐ మీన్ ఎప్పుడు పూసుకోవాలి అనేది. నేనైతే ఆ రోజు మర్చిపోయాను కూడా చెప్పాలి అంటే. ఇంకా సడన్గా గుర్తొచ్చింది, ఇంకా అమ్మవారికి ఐ మీన్ పూజ చేసే ముందే గుర్తొచ్చింది. సో అందుకే ఇంకా నేను పూసుకుంటాను అంటే, హాసిని బాబు నేను పూస్తాను మమ్మీ అని చెప్పి నాకు పూసిందనమాట. నాకు చాలా ఇష్టం కాళ్ళకి పసుపు పూసుకోవాలంటే. హాస్నికి కూడా అంతే. వేరే తీస్తాను అమ్ములు, వెనకాల కడ్డీలు తీసాయి అమ్ములు. అమ్మమ్మ జాగ్రత్త, చున్నీ చున్నీ పట్టుకో, చున్నీ పట్టుకో జాగ్రత్తగా. ఇది కూడా ఇచ్చారా? ఇది అటు సైడ్ పెట్టు. ఓకే, నువ్వు హాస్ని చాలా జాగ్రత్తగా ఉండు. ఆ రోజు మార్నింగ్ నేను పూలు తెచ్చుకోవడానికి వెళ్ళాను, అదే నేను చేసిన తప్పు. ఇంకా ముందు రోజు తెచ్చుకొని ఉండాల్సింది, కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఇంకా అదే అనుకున్నాను, నెక్స్ట్ నుంచి ఇలాంటి పండుగలప్పుడు అన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి, ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి పనులు చేసేసుకోవాలి అని చెప్పి. ఇంకా హాస్ని ఏమంటే ఆ డ్రెస్ వేసుకున్నంతసేపు నాకు భయం వేస్తూనే ఉండింది. చుట్టూ దీపాలు ఉన్నాయి కదా, ఇంకా చాలా భయం వేస్తూ ఉండింది. ఇంకా అందుకే చున్నీ తీసామని చెప్పాను. ఎందుకంటే లాస్ట్ టైం మా కజిన్ పెళ్లిలో హాస్ని దుపట్టా అంటుకుంది అని చెప్పాను కదా. సో అప్పటి నుంచి నాకు చాలా భయం అనమాట. అందులో అది చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంది కదా డ్రెస్, ఇంకా భయంగా ఉండింది అన్నమాట. టెన్షన్గా ఉండింది. నా సారీ కూడా అలాగే ఉండింది. సో ఇంక అందుకే జాగ్రత్తగా చేస్తున్నాము. అమ్మవారిని కూడా లోపల పెట్టేసరికి కొంచెం ఇరుకైపోయింది. అదే ఇంకా నెక్స్ట్ టైం ఇలాంటివి చేసుకున్నప్పుడు బయట పెట్టాలి అనుకున్నాను. ఈ టెంకాయ అయితే ఎంతసేపు కొట్టానో, చాలా గట్టిగా ఉంది అసలు. ఎంత ముదురు టెంకాయో అసలు. ఆ టెంకాయ కంటే ముందు ఆ మార్బుల్ది పగిలిపోయేలాగా ఉండిందనమాట, అంత గట్టిగా ఉండింది. యాక్చువల్గా నా దగ్గర టెంకాయ కొట్టేది కూడా ఉంది, ఆ ప్లేట్ లాగా వచ్చి దానిపైన రాయి వస్తుంది కదా, అదేమంటే అమ్మవారి వెనకాల కబోర్డ్లో ఉండిపోయింది. అండ్ ఇంకొక దంచుకునే రాయి కూడా ఉంది, అవన్నీ కూడా అక్కడే పెట్టుకున్నాను అనమాట. అది తీసుకునే దానికి ఇంకా అన్ని అడ్డాలుగా ఉంది కదా అని చెప్పి ఇది తెచ్చాను. ఫైనల్గా దాంతోనే టెంకాయ కొట్టేశాను అమ్మవారికి. ఇంకా ముగ్గురం కలిసి, నేను హాస్ని బిట్టు కలిసి పూజ చేశాం. వెయిట్
ఫోన్ కలిగిపోతుంది నేను కట్ట కొడతాను. దండం పెట్టుకో, హారతి తీసుకో. దండం పెట్టుకో జేజ్కి. జిత చదువు బాగా రావాలి తల్లి అని దండం పెట్టుకో. ఈరోజు అమ్మవారి పండుగ. సో ఫైనల్లీ నా వరలక్ష్మి వ్రతం రోజు అయితే పూజ చాలా బాగా చేసుకున్నాను. అండ్ ఆ రోజు నా దగ్గర గోల్డ్ ఏమీ లేదు, కొత్తది ఈసారి ఏం తీసుకోలేదు కదా. ఇంకా నా హస్బెండ్ ఏమంటే నాకు గోల్డ్ కాయిన్ కొనుక్కున్నారనమాట అంతకుముందు. ఆ దేవుడి దగ్గర కూడా పెట్టలేదు, అందుకని ఇంకా ఆ రోజు అమ్మవారి దగ్గర పెట్టేశాను. అండ్ అలాగే శారీ ఇంకా బ్లౌజ్ తాంబూలం అన్నీ పెట్టాను. ఎంత బాగా అనిపించిందో అసలు, చాలా మనశ్శాంతిగా ఉండింది. యాక్చువల్గా నేనైతే నెక్స్ట్ వీక్ అందరినీ పిలిచి వరలక్ష్మి వ్రతం చేసుకుందాము అనుకున్నాను. బట్ ఇంకొక రీజన్ వల్ల ఈరోజు చేసుకోవాల్సి వచ్చింది. అందుకనే ఇంకా బ్లౌజులు అలాంటివి తాంబూలం ఇవ్వడానికి ఇంకా వాటన్నిటికీ నేను ప్రిపేర్డ్గా లేననమాట. ఇంకా అప్పటికప్పుడే అనుకుని ఈరోజే పూజ చేసేసుకున్నాను. ఒకవేళ కుదిరితే నెక్స్ట్ వీక్ నాకు తెలిసిన 2-3 ఉన్నారు, వాళ్ళని పిలుచుకొని తాంబూలం ఇచ్చి చేసుకుందాం అనుకుంటున్నాను. కుదరకపోతే ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి చేయాలన్నమాట. అప్పటికి కొంచెం ఫ్రెండ్స్ అవుతారు కదా, కొత్తగా వచ్చాం కదా ఇక్కడికి, ఎక్కువ మంది కూడా తెలియదు నాకు. ముంబైలో అయితే ఎంత బాగా చేసుకునేదాన్ని అందరినీ పిలిచి. తాగు, దానికి కూడా ఎందుకంత హోహోహోహో అంట. ఒరే అండ్ ఇంకా సాయంత్రం కూడా మళ్ళీ పూజ చేసేసాను. ఇంకా నైవేద్యాలు అవన్నీ ఉంటాయి కదా, అక్కడ నుంచి తీసేసి మంచిగా మళ్ళీ క్లీన్ చేసేసి దీపారాధన అయితే చేసేసాను. ఆ రోజు నా హస్బెండ్ అయితే చాలా లేట్గా వచ్చారు. తను ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు అంతే, ఏదన్నా అవసరమైనప్పుడు లేకపోతే ఇలాంటి పండుగలప్పుడే తనకి ఎక్కువ వర్క్ ఉండి ఆఫీస్లో ఉండిపోతూ ఉంటారు. మన సైడ్ అయితే హాలిడే అన్న ఇచ్చేవారు, బట్ ఇక్కడ హాలిడే అయితే లేదు వరలక్ష్మి వ్రతంకి. నేను ఎప్పుడో ఒకసారి అలా శారీ కట్టుకొని రెడీ అవుతాను. ఇంకా మా హస్బెండ్కి చూపిద్దాము అంటే ఇంక తను రాలేదు. అందుకే ఇంకా ఈవినింగ్ వరకు కొంచెం సేపు అలా ఉంచుకున్నాను. చెప్పాను కదా ఇక్కడ చాలా వేడి అనమాట. సో ఇంకా తనకి ఒకసారి వీడియో కాల్ చేసి చూపించి ఇంకా మామూలు డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను అనమాట. అండ్ లైట్స్ ఆఫ్ చేస్తే అసలు ఎంత బాగుందో, ఓ మై గాడ్. నేనైతే చూసుకుంటూనే ఉన్నాను ఆ రోజైతే అమ్మవారిని అయితే. నాకు అంతగా నచ్చింది, ఎందుకో తెలియదు. ఈ మధ్యన కొంచెం డివోషన్ ఎక్కువైందనే చెప్పొచ్చు నాకైతే. ఇంకా తర్వాత నా హస్బెండ్ కూడా వచ్చేసారు ఆఫీస్ నుంచి. ఇంకా తన దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం ఖచ్చితంగా మా హస్బెండ్ దగ్గర నేనైతే ఇలా ఆశీర్వాదం తీసుకుంటానన్నమాట. సో ఇది ఈరోజు నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్. మీరందరూ ఎలా చేసుకునేది కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.